ఎసిడిటీ తగ్గించే గ్యాస్ టాబ్లెట్స్ ఎన్నో కారణాలకి చాలా మంది ఎలా పడితే అలా వాడుతూ ఉంటారు. తలనొప్పి వచ్చినా, చేతుల నొప్పులు వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా అన్నిటికీ కారణం గ్యాసే అని చెప్పేసి వాడేస్తూ ఉంటారనమాట. మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ గ్యాస్ టాబ్లెట్స్ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మన పొట్టలో యాసిడ్ అనేది డైజెషన్ కి అవసరం. సో మనం ఈ యాంటాసిడ్స్ వాడుతూ ఉంటే అరుగుదల అనేది తగ్గిద్ది. చాలా మంది అరుగుదల పెరుగుతాయి అనుకుంటారు కానీ అరుగుదల తగ్గుతుంది. దీంతో పాటు ఫుడ్ లో ఉండే ఐరన్, కాల్షియం, B12 ఇవన్నీ మనకి వంట పట్టడం తక్కువ, మెగ్నీషియం కూడా తగ్గిద్ది. వీటి వల్ల బ్లడ్ తగ్గుతుంది, బోన్స్ వీక్ అయిపోతాయి. ఇవే కాకుండా కొన్ని గట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ టాబ్లెట్స్ చేసుకునే వాళ్ళలో ఎక్కువ. గ్యాస్ టాబ్లెట్స్ లో లివోసల్ప్రైడ్ అనేది ఒక టాబ్లెట్ ఉంటుంది అనమాట. PAN-L ఇట్లా లివోసల్ప్రైడ్ కలిసిన టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి వాడుకున్న వాళ్ళలో పార్కిన్సన్స్ లక్షణాలు చాలా తరచుగా చూస్తూ ఉంటాం, ఎక్కువ సంవత్సరాలు వాడుకుంటా ఉంటే. ప్లస్ ఇదే కాకుండా కొన్ని బ్లడ్ థిన్నర్స్, క్లోపిడోగ్రల్ ఇట్లాంటివి వాడుకుంటున్న వాళ్ళు, కొన్ని సీజర్స్, ఫిట్స్ కి సంబంధించిన మెడిసిన్ వాడుతున్న వాళ్ళలో గ్యాస్ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు వాటి పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ టాబ్లెట్స్ సరిగ్గా పని చేయవు. కాబట్టి మనం ఎట్లా పడితే అట్లా గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ కాలం అనేది వాడుకుంటా ఉండకూడదు. డాక్టర్ని సంప్రదించి అవసరం అయితేనే ఈ గ్యాస్ టాబ్లెట్స్ వాడుకోవాలి.